మెమోరియల్ డేకి బ్రోకెన్ బో అనే ప్రదేశానికి వెళ్ళాము. మా ఇంటి దగ్గర నుంచి చూస్తున్నారు కదా, 2.5 hours ఇప్పుడే జర్నీ స్టార్ట్ అయింది. ఆన్ ద వేలో ఒక చిన్న యాక్సిడెంట్ అయ్యిందనమాట. బ్రోకెన్ బో అనేది ఒక్లహోమాలో ఉంటుంది. అది అమెరికన్ ఆదివాసులు ఉంటారు, వాళ్ళని నేటివ్ అమెరికన్స్ అంటాము. రెడ్ ఇండియన్స్ అంటే వాళ్ళకి సరిపోదన్నమాట. ఆన్ ద వేలో ప్యారిస్ అనే ఏరియాలో మినీ ఐఫిల్ టవర్ చూసిన తర్వాత ఫైనల్ గా బ్రోకెన్ బోకి రీచ్ అయ్యాము. ఇక్కడ మ్యూజియంస్ ఉంటాయి, వాటర్ స్పోర్ట్స్ ఉంటాయి, బోట్ రైడ్స్ ఉంటాయి, ప్యాంటూన్ రైడ్స్ ఉంటాయి, స్పీడ్ బోటింగ్ ఉంటుంది. ఇక్కడ క్యాబిన్స్ కి చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ ఫిషింగ్ కూడా చేయొచ్చు. మేము కొంచెం ఫిషింగ్ చేసాము. ఫిషెస్ బాగా పెద్ద పెద్ద ఫిషెస్ దొరికాయి. ఆల్మోస్ట్ 1-2 hours బాగా స్పెండ్ చేసాము. దీని తర్వాత మేము ట్రైన్ రైడ్స్, హార్స్ రైడ్స్, స్విమ్మింగ్ ఇలా అన్ని చేసాంలో. అమెరికన్ ఆదివాసులు ఎక్కువ మంది ఉండేది చాక్టా అనే తెగ అనమాట. అమెరికాలో మొత్తం 550 నేటివ్ తెగలు ఉన్నాయన్నమాట. దానిలో చాక్టా అనేది ఒక పెద్ద తెగ. వాళ్ళు ఇక్కడే ఉంటారు అనమాట ఎక్కువ మంది. చేపలు పట్టేది అయిపోయిన తర్వాత ఒక లేక్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ కొంచెంసేపు బాగా ఈదామన్నమాట. నీళ్లు కొంచెం చల్లగా ఉన్నాయి, బట్ ఒకసారి నీళ్ళకి వెళ్ళినాక ఇంకా డిఫరెన్స్ తెలియలేదు. చాక్టా అనే తెగ మోస్ట్లీ వాళ్ళు కెసినోస్ ఎక్కువ రన్ చేస్తారనమాట. సో వాళ్ళ మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వచ్చేది. ఈ బ్రోకెన్ బో అనే ప్రదేశం ఇంకొక దానికి కూడా చాలా గొప్పది. యాక్చువల్గా చాక్టా అనే తెగ మిసిసిపి అనే ఏరియాలో ఉంటారు. వాళ్ళందరినీ కూడా అమెరికన్ రాష్ట్రము ఒక 200 ఏళ్ల కిందట అక్కడి నుంచి ఇక్కడికి మూవ్ చేయించారనమాట. అప్పుడు చాలా మంది దావలో వచ్చేటప్పుడు చాలా మంది చనిపోయారు. సో దాన్నే ట్రైల్ ఆఫ్ టియర్స్ అంటూ కూడా అంటారనమాట. ఈ ప్రదేశం దానికి చాలా ఇదేది అయిపోయిన తర్వాత మినీ ట్రైన్, హార్స్ రైడ్, మినీ హార్స్ రైడ్ కూడా వెళ్ళామన్నమాట. అక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మినీ హార్స్ రైడ్స్. ఆ పక్కన పెద్ద హార్స్ రైడ్స్ ఉన్నాయి. మనకేం పెద్ద హార్స్ రైడింగ్ రాకపోయినా కూడా వాళ్ళే ఒక 2 miles అట్లా తీసుకెళ్తారు. ఇది మినీ ట్రైన్ రైడ్. ఇక్కడ మధ్యలో జింకలు వస్తాయన్నమాట. అది మెయిన్ అట్రాక్షన్. ఒక రోజులో ఇవన్నీ చేసామన్నమాట. పొద్దున్న 8కి బయలుదేరాము, నైట్ 2 గంటలు అయిందన్నమాట రిటర్న్ వచ్చేపాటికి. ఇప్పుడు రిటర్న్ వెళ్తున్నాము. మధ్యలో సన్సెట్ పాయింట్ ఇలా చాలా ఉన్నాయన్నమాట. అది కాక అక్కడ మేము పోయినప్పుడు కరెక్ట్గా వర్షం పడింది. ప్లేస్ అదిరిపోయింది అనమాట. కంప్లీట్లీ చేంజ్ అయిపోయింది. ఒక న్యాచురల్ బ్యూటీ లాగా ఉందన్నమాట. ఈవినింగ్ రిటర్న్ వచ్చేటప్పుడు పిల్లలతో సరదాగా ఒక సన్సెట్ పాయింట్, హైయెస్ట్ పాయింట్ అనమాట, అక్కడ ఎంజాయ్ చేసాము. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వర్షం బాగా పడింది అనమాట. సడన్ గా వర్షం కుమ్మేసింది. కార్లోకి పరిగెత్తుకొని వెళ్ళామన్నమాట. మీరు బ్రోకెన్ బో ఎప్పుడైనా చూస్తే ఒక లైక్ కొట్టండి, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.